హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మేము తిరుపతికి వెళ్ళినాము, నేను మా వారు. అయితే ముందు రోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మనకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నదంతా వినాయక స్వామి ఆలయం అనమాట. అయితే ఇక్కడ మనకు వీడియోలు తీసుకొని ఇవ్వరు కదా, కాబట్టి అక్కడేం వీడియోస్ తీసుకోలేదు. అయితే వెళ్ళినాము, ఇంకా శీఘ్ర దర్శనం చేసుకున్నాము, అర్చన చేయించినాము. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర కూడా అర్చన చేయించినాము. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక ఆలయం కనపడుతుంది, అక్కడికి వెళ్ళి చూద్దామని. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా వెళ్ళినాం, కానీ అప్పుడు వినాయక స్వామి గుడికి రైట్ సైడ్ నుంచి వెళ్ళినాం కాబట్టి ఈ టెంపుల్ మాకు కనపడలేదు అప్పుడు. అంటే రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకు కనపడదు, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి మేము ప్రత్యేక దర్శనానికి వెళ్ళినాం కాబట్టి ఇటు సైడ్ వెళ్ళినాం కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం కనపడింది అనమాట. ఈ గుడిలో కూడా గర్భగుడిలో వినాయక స్వామి ఉంటారు. అయితే బయట మాత్రం కుమారస్వామి, శివయ్య, అలాగే అమ్మవారు, ఇలా బయట విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ మనం గణపయ్యనే ఉంటారనమాట. ఆ తర్వాత ధ్వజస్తంభం, ఇంకా పెద్ద నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉంటారు. ఒక ద్వారం నుండేమో గణపయ్య ధ్వజస్తంభం వస్తే, ఇంకొక ద్వారం నుండి బయటికి వస్తే ఇక్కడ ఇలా నందీశ్వరుడు, శివయ్య, ఇంకా గణపతి, కుమారస్వామి, అమ్మవారు, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ ఈ పచ్చడి చెట్ల మధ్య పెట్టారనమాట. చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇలా గుడికి ఎదురుగా నందీశ్వరుడు, కుడివైపేమో మహాశివుడు, అలాగే మహాగణపతి విగ్రహాలు, ఇంకా గుడికి ఎడమ వైపేమో అమ్మవారు, అలాగే కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారనమాట. అసలు ఈ గుడిలో వాతావరణం చూస్తుంటే అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి అయ్యేది. పచ్చడి చెట్ల మధ్య ఈ విగ్రహాలని ఇలా చూస్తూ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి. ఇక మనం గుడిలోంచి బయటికి వస్తుంటే గుడి పక్కన ఇలా షాప్స్ ఉంటాయన్నమాట. మనం కావాల్సినవి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్తుగా తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏవైనా కొనుక్కొని రావచ్చు అనమాట. మొదటిసారి కాణిపాకం వెళ్ళినప్పుడు అస్సలు వీడియో తీసుకోలేకపోయాను, కానీ ఈసారి ఈ వీడియో తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో విశేషాలు ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.